సర్పై నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ అన్నారు. ఈరోజు ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని క్లస్టర్ 2, 8, 9, 10 లోని ఇన్ఛార్జీలతో డివిజన్ అధ్యక్షులు బూత్ కన్వీనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండే విధంగా చూడాలని అన్నారు. మృతులు, డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓటర్లు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. జూలై 14వ తేదీ ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిన ఉన్నందున డివిజన్లోని ప్రజలు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు ఇక్కడ కార్యక్రమం గురించి సింగరాజు రామరావు గారిని మాట్లాడవలసింది. ఇప్పుడు 500 ఓట్లు ఇందాక మన రాజా చెప్పినట్టు 500 ఓట్లు మన డివిజన్లో దొంగ ఓట్లు ఉన్నాయి. 500 ఓట్లు అంటే ఎట్లా ఉన్నాయంటే 300 ఓట్లు అతని పేరు మీదే ఉన్నాయి. ఆ నెంబర్ పెట్టేసి దాని మీదే బాలకృష్ణ మీరు లోపల కూర్చొని మాట్లాడుకోండి. బాలకృష్ణ గారు కనపడలేదు. బాలకృష్ణ ఏదైనా మాట్లాడు, లోపల కూర్చొని మాట్లాడుకోండి. మీరు ఆడు మాట్లాడతా, నేను మాట్లాడతా, ఎందుకు మనం అబ్జర్వర్లకు అందరికీ కూడా నా నమస్కారాలు. మనకు తెలుసు సర్ ప్రోగ్రాం మనకి గత నెల 15వ తేదీ నుండి జరుగుతుంది. మనం కష్టపడి తిరిగి ఈ సర్ ప్రోగ్రాం ని ఎక్కువగా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని డివిజన్లలో కొన్ని పూర్తుల్లో తక్కువగా ఉంది. దానిని సమీక్షించడం కోసమే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఎవరైతే తక్కువగా ఉన్నారో, ఏ పిఎల్ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళ అబ్జర్వర్ని, బూత్ కన్వీనర్ని, కో కన్వీనర్ని, అక్కడి డివిజన్ లో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని అందరినీ కలుపుకొని ఆ బూత్ లో ఎక్కువగా మనకి సర్లో డిజిటలైజేషన్ అయ్యేటట్టుగా చూడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఈ అబ్జర్వర్లుగా చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఊరికైతే అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చే టయానికి ఒక ఫోటో తీసుకోవటం వెళ్ళడం అలా కాదు. అబ్జర్వర్ గా ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా పిఎల్ఏతో తిరిగి అసలు ఏం జరుగుతుంది, ఎందువల్ల మనం ఎనగబడున్నాం, ఇక్కడ ఏంటి, అసలు పిఎల్ఏ లోపమా, పిఎల్ఓ లోపమా, లేక జనం సరిగా మనం ఇచ్చినటువంటి ఫారాలు ఎక్కడటం లేదా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సిందిగా అబ్జర్వర్స్ ని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నాయి మన దగ్గర దాదాపు 250లో 100 పైన 150 దాకా 50% బూతులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రోజు 100 ఫామ్స్ వచ్చే విధంగా మీ అందరూ కూడా ఈ 8 రోజులు పూర్తిగా పిఎల్ఏలు వేరే పనులు కూడా పక్కన పెట్టి పిఎల్ఓతో సమన్వయం చేసుకొని మీ అందరూ కూడా అంటే మ్యాక్సిమం ఓటున్న ప్రతి ఓటు కూడా మేము కోల్పోయాం అనిపించకుండా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ గత 2-3 రోజుల నుంచి మనకు కూడా ప్రోగ్రెస్ బాగానే ఉంది. అంతకుముందు పూర్తిగా ఒక 10 రోజులు అయితే ఫామ్స్ ఇవ్వటమే సరిపోయింది. ఆ తర్వాత కూడా 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మాత్రమే అంత కొద్దిగా ఊపందుకొని 50% దాటింది. కాబట్టి ఈ రోజు నుంచి రోజుకు 10%, 50 రేపుకి 60, 65 ఎల్లుండికి 70, ఆ విధంగా చివరి 2 రోజులు ఉన్నారుగానే మన పని మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య నాయకులకు, మహిళలకు అందరికీ కూడా ముందుగా నా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను. సర్ ప్రోగ్రాం అంటే మరొక మనం ఓట్లు వీటిపై తిరగటం కాదు. నాకు తెలిసి ఒంగోలు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉన్నాం. గత 10 సంవత్సరాల క్రితం తెలిస్తే 5 నుంచి 30,000 డబుల్ ఎంట్రీలు ఓట్లు ఉన్నాయి. మన కానీ పార్టీ కానీ ఓట్లు డబుల్ ఎంట్రీస్ ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీలో 5 నుంచి 30,000 దాకా ఉన్నాయి. తర్వాత జనార్దన్ గారు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత అవి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటూ నాకు తెలిసి ఇప్పటికీ ఒంగోలు నియోజకవర్గంలో 10 నుంచి 12,000
మనల్ని వ్యతిరేకంగా పడే ఓట్లు దాదాపుగా 10 నుంచి 12,000 డబుల్ ఓట్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న డివిజన్ పేషెంట్లు కానీ అందరికి కూడా గుర్తించాలి కనుగొని తెలియజేస్తున్నాం. అదే కాకుండా సర్ ప్రోగ్రామ్ అంటే ఇది మన దేశ సమగ్రతకు సంబంధించిన ప్రోగ్రామ్. అంటే రకరకాలుగా నాన్ లోకల్గా ఎక్కడి నుంచో ఏ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు మనకి లేవు. అయినప్పటికీ కూడా ప్రోగ్రామ్ చాలా విలువైనది. అందువల్ల దీన్ని క్యాజువల్ ఏదో ఓట్ల ప్రోగ్రామ్ అనుకోకుండా ప్రత్యేకించి మన ఓట్లు పోకుండా అవతల వారి ఓట్లు డబుల్ చూస్తున్న ఓట్లు కూడా ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి వాళ్ళకి ఇస్తే భవిష్యత్తులో పార్టీ ఇంకా పటిష్టంగా ఉంటుందని చెప్పి ఈ సభలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గురించి మన డాక్టర్ సెల్ అధ్యక్షుడు కమలా గారిని మాట్లాడుతున్నారు. రామచంద్ర జనార్దన్ సార్ గారికి, అలాగే మదన్ గారికి, కామేపల్లి శ్రీనివాస్ గారికి అందరికీ నా నమస్కారాలు. అంటే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి, కొంచెం కొత్తగా ఉంది, కొంచెం వింతగా భయంగా ఉంది. కానీ బట్ జనార్దన్ సార్తో వస్తూ ఉన్నాం కాబట్టి జనార్దన్ సార్ పక్కన ఉన్నారనేది ఒక ధైర్యం. ఇక్కడ లేడీస్ అందరూ ముందున్నారు కాబట్టి ఇంకా ధైర్యం ఉంది మాకు. సో ఇవాళ ఈ సార్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడటానికి ఏంటంటే నన్ను కూడా ఒక డివిజన్కి ఇన్ఛార్జ్గా వేశారు, 46 డివిజన్కి. సో నేను 46 బూత్కి వేశారు. సో నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాను దాన్ని ఏంటి అనేది. దాన్ని రివైజ్ చేసి చూసినప్పుడు అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్, మంచి ప్రోగ్రామ్ అలాట్ చేసింది. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇంతకు ముందు అదే ఇప్పుడు ఫీల్డ్లో అడుగుతుంటే కొంతమంది ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు, కొన్ని డెత్లో వెళ్ళిపోయారు. అలాంటివన్నీ కూడా ఓట్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఓట్స్ ఎవరు వాడతారు, ఎవరు ఎంట్రీ చేసుకుంటారు, ఎవరికైతే ఎసెసిబిలిటీ ఉంటుందో దాన్ని తీసేసుకొని వాళ్ళు ఆ డెత్ అయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు పేర్ల మీద వేరే పేర్లు ఎంటర్ అయిపోతుంటే మనకు అసలు ఉపయోగమే లేదు అలాంటి ఓట్లు. సో మెయిన్గా మన ఓట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ఒకటి. రెండోది ఏంటి అంటే అవసరం లేని ఓట్లు మిగిలిపోయింది, దాన్ని ఎవరైనా వేరేగా వాడి దాన్ని మిస్యూటిలైజ్ చేస్తున్నారా అనే దానికోసం మెయిన్ 2 పర్పసెస్. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో. ఏదైనా కానీ ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే, పైన ఇంట్రడ్యూస్ చేసినాక దాంతో స్మూత్గా జరగాలంటే కింద మనలాంటి వాళ్ళందరం పనిచేస్తేనే, మనందరం కోఆపరేట్ చేస్తేనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, జనార్దన్ సార్ ఒక్కళ్ళే కూర్చొని ఆ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఒక్కళ్ళతో అయ్యే పని కాదు. మనలాంటి వాళ్ళందరూ కోఆపరేట్ చేసి కాంట్రిబ్యూట్ చేస్తేనే ఈ ప్రోగ్రామ్ మనకి సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నాది కాదులే ప్రోగ్రామ్ అనుకోకుండా మనందరికీ ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అందరం కూడా కొంత కోఆపరేట్ చేసి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చి వాళ్ళు నా బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళైతే పాపం కొంతమంది ఒక 120 ఓట్స్ ఈ బొడబొక్కలు వాళ్ళే ఉన్నాయంట. పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళ కాగితాలు ఇస్తే అర్థం కాదు. కొంచెం డిఫికల్ట్ టాస్కే, బట్ మనందరం కొంచెం కష్టపడితే అయితే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాం. మీ అందరు కోఆపరేషన్ కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కలవూరు వెంకటేశ్వర గారు మాట్లాడవలసినట్టు. మంత్రి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు, మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, డివిజన్ అధ్యక్షులకు, కన్వీనర్లకు, అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ముందుగా నా నమస్కారాలు. చాలా సంతోషం. చక్కగా కొన్ని డివిజన్లో అయితే చక్కగా జరుగుతుంది, కొన్ని డివిజన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నాకు ఇచ్చిన 8 క్లస్టర్ నాది. నా క్లస్టర్లో మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లో 4 డివిజన్లు కాస్త బాగానే జరుగుతుంది. ఒక డివిజన్ మాత్రం కొంచెం స్లోగా ఉంది సార్, అది 26 డివిజను. మిగతా అన్ని బాగానే ఉన్నాయి, 50%, 53%, 52% అట్లా అయింది. ఒక 26 మాత్రం 46% అయింది సార్. అవి కొంచెం మనం మీరు ఒకసారి చెప్పు, అంటే వాళ్ళందరూ చేసేవాళ్ళు కాకపోతే వాళ్ళు రాలేకపోతున్నారు 26 డివిజన్. అంత తప్ప అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. కొంచెం మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం కార్యక్రమం గురించి మన కమ్యూనికేషన్ ఈస్టర్ కార్యక్రమం గురించి మన ప్రీతం నాయకులు కార్యక్రమం ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అప్లికేషన్స్ ముందు ఇచ్చేటప్పుడు
త్వరగా అన్ని అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నటువంటి ఆలోచనతో అప్లికేషన్స్ అన్ని దాదాపుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ కొంత స్తబ్దత నెలకొని ఉంది. తదుపరి మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అందరినీ నడిపించే క్రమంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 50% పూర్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 26వ డివిజన్ కి 141 పూర్తికి నన్ను ఇన్ఛార్జిగా పంపించారు. మరి అక్కడ ఉన్నటువంటి పిఎల్ఓ అయితేనేమి, పిఎల్ఏ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ కిట్టు అయితేనేమి, వాళ్ళు ఒకరినొకరు చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ 26వ డివిజన్ లో ఈరోజు దాదాపుగా 50% దాకా చేయడం జరిగింది. నిన్నంతా ఆదివారం అయినప్పటికీ కూడా బిఎల్ఓస్ ని కూర్చోబెట్టి సచివాలయంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ డిజిటలైజేషన్ ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఎన్నైనాయి అనేటువంటి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విధంగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. పిఎల్ఏ అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వాళ్ళు మరి ఫీల్డ్లోకి వెళ్ళి అప్లికేషన్స్ తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. పిఎల్ఓ ఎవరైతే ఉన్నారో పిఎల్ఓ సచివాలయంలో కూర్చొని వారు ఫీల్డ్లోకి రాకుండా సచివాలయంలో కూర్చొని డిజిటలైజ్ చేయడంలో వారు ఖచ్చితంగా పని చేయాలి. డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మా 141 బూత్ లో మొత్తం 806 ఓట్లు ఉన్నాయి. ఆ 806 ఓట్లకు గాను 60 నుంచి 65 ఓట్లు ట్రేస్ కావట్లా. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి, ట్రేస్ కావట్లేదు. మిగతావి దాదాపుగా 418 ఈ రోజుకి డిస్ప్లేస్ అయినాయి. ఇప్పటి వరకు 418. సో 55% 26వ డివిజన్ లో 55% మా బూత్ లో జరిగింది. కాబట్టి ఈ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తల్లిదండ్రుల ఓట్లు ఉన్నాయా, మరి వాళ్ళకి ట్రేస్ అవుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా మనకి కేవలం 14వ తేదీ చివరి తేదీ. కాబట్టి అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. మీ అందరికీ మరి గుర్తుండే ఉంటుంది 2013 సంవత్సరంలో మనకి రామచంద్ర జనార్దన్ గారు ఇక్కడ బై ఎలక్షన్స్ లో పోటీ చేసిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో విపరీతంగా దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీస్ ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలోనే ఒంగోలుని ప్రత్యేకించి ఒంగోలులోనే ఒక రివిజన్ చేయడానికి మరి కమిటీని వేశారు. వారు వచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీఓ గారి ఆఫీస్ లో కూర్చొని మరి ఉన్నటువంటి ఆ రోజు 259 బూతులు అయితేనేమి వాటన్నింటినీ కూడా అక్కడ ఒక 2-3 రోజులు క్యాంపు పెట్టుకొని అన్ని చేసి చివరికి 42,000 ఓట్లు తీసివేశారు. ఆ 42,000 ఓట్లు తీసివేసిన తర్వాతే మనం 2014 అసెంబ్లీ ఎలక్షన్కి వెళ్ళాము. మన జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలిచారు. అప్పుడు డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో మేదరమెట్ల దగ్గర నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చాలా ఓట్లు ఇక్కడ రెండో ఓటుగా ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో ఉన్నాయి, ఇక్కడ ఒంగోలులో కూడా ఆ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లని ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా కష్టపడి ప్రతి డివిజన్ లో ప్రతి బూత్ లో మరి వర్క్ చేసి 42,000 ఓట్లు తీసివేయడం జరిగింది. అయితే దురదృష్టం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీఓ గారు ఎవరైతే ఉన్నారో కమ్మ శ్రీనివాసరావు గారు దాదాపు 18,000 ఓట్లని ఆ తీసేసిన ఓట్లని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ అయితేనేమి, ఆ రోజు ఉన్నటువంటి ఆర్టీఓ అయితేనేమి
ఆ రోజు 18,000 ఓట్లని తీసేసిన ఓట్లని మరలా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓటర్ లిస్ట్ లో. అది మన శ్రేణులు గుర్తించలేకపోయారు, అక్కడ నష్టం జరిగింది. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, తీసేసిన ఓట్లని దాదాపు 18,000 ఓట్లు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మరలా 2019 ఎన్నికల్లో చేర్చారు. కాబట్టి కూలంకషంగా చూడండి, స్పష్టంగా మరి మీరు చూస్తేనే ఆ ఓట్లను తీసేయగలుగుతాం. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ 6 రోజులు ప్రధానంగా ఏమైనా ఇతర పనులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వాటిని మరి చేరకుండా ఓటర్స్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే నీకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి చూడవలసిందిగా నేను ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్కారు మీద మాట్లాడాను, తర్వాత మన దాన్ని మాట్లాడటానికి ఆ రోజు టైం సరిపోలేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు 4 డివిజన్స్ 4 క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు పిఎల్ఏలుగా పనిచేసే వాళ్ళు, అదేవిధంగా కొంతమంది అబ్జర్వర్స్, అక్కడ చేసిన అబ్జర్వర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం. ఇప్పటిదాకా మన వాళ్ళంతా కూడా అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పారు. వీక్గా ఉండే ఏవైతే వీక్గా ఉన్నాయో అవి కూడా చెప్పాం, వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాం. మనకి వీక్గా మ్యాక్సిమం 50% వరకు ఇప్పటి వరకు మనది అయింది మన కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలకి మనకి తేడా కార్పొరేషన్లో ఉండేటప్పుడు మిగతాది కొన్ని లేట్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సర్వే అనేది మీరు గుర్తుపెట్టుకోండి, 2002లో వచ్చిన ఆ రోజు ఉండే సెన్సెక్స్ ప్రకారంగా ఇప్పటి వరకు ఓటర్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా చేస్తుంది డోర్ టు డోర్, మళ్ళా చేయరు. ఇది చేసేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అది సీరియస్గా మీరు తీసుకోండి. ఎందుకంటే దాదాపు అందరూ కూడా సీనియర్లుగా ఉన్నవాళ్ళు, మీకు ఆల్రెడీ చాలా మందికి అనుభవం ఉన్న వాళ్ళే ఈరోజు బిఎల్ఏలుగా ఉన్నారు. కాబట్టి దాని మీద మీరు చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. ఏదో కింద ఎవరినో ఒకరిని పెట్టేసి నవ్వులట్లుగా తీసుకోవచ్చు. ఎందుకంటే 10 రోజులు చేసే పని మనం జాగ్రత్తగా చేస్తే రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి. రేపు లోకల్ బాడీ ఉంది, ఇవన్నిటికి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. దాన్ని కొంచెం అందరూ కూడా సమన్వయంతో డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పిఎల్ఏతో ఇప్పుడు మాట్లాడుతూ సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దీంట్లో మనం చేయాల్సిన కొన్ని నియమాలు, వాళ్ళందరూ కూడా అధికారులు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 కాపీలు తీసుకొస్తున్నారు. 1 కాపీ ఆ ఇంట్లో ఇస్తున్నారు, 1 కాపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. దానికి ఫోటోలు కూడా అంటిస్తున్నారు. ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లకి ఫోటో పెట్టి 4 పేజీల మీద మిగతాదంతా డీటెయిల్స్ అంతా ఫిల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఆధార్ నెంబర్లు కానీ అన్నీ కూడా. ఆ 4 కాపీలు కూడా ఇంట్లో ఉండేవి కూడా మన దగ్గర కూడా ఉండాలి. మన బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో దానికి కాపీ జిరాక్స్ చేసుకోండి, లేకపోతే ఫోటో తీసుకోండి. ఖచ్చితంగా రేపు మీ బూత్ అయిపోయిన తర్వాత ప్రతి డోర్ నెంబర్ తోటి ఓటర్ లిస్టు ప్రకారంగా ఆ కాపీ కూడా మనం తీసుకొని చెక్ చేసుకోవాలి మళ్ళా. కాబట్టి ప్రతి బిఎల్ఏ ఆ కాపీని కూడా తీసుకోండి.